హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్తా స్వీట్ ఫుడ్. సండే వచ్చేసిందంటే చాలండి, నాన్ వెజ్ పిల్లలకైతే ఎక్కువ బిర్యానీ గుర్తొచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా బాగా ఇష్టపడుతున్నారు, కావాలని అడుగుతున్నారు కదండి. మనం హోటల్కి, రెస్టారెంట్కి ఇలా వెళ్ళకుండా ఇంట్లోనే టేస్టీగా పిల్లలకి ఈ విధంగా హైజీనిక్గా చేసి పెట్టామంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు కదండి. మనకు ఈ కాలంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హెల్తే కాబట్టి హెల్త్ పర్పస్గా ఈ విధంగా ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండాలంటే ఈ విధంగా టేస్టీగా ఈ దమ్ బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే నేను ఓన్లీ లెగ్ పీస్లే తీసుకున్నానండి. మేము ఉండే సైడ్ అయితే లెగ్ పీస్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి, కానీ సైజు మన సైడ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీటినైతే ఈ విధంగా చూడండి మొత్తం అంతా అలా కట్ చేసుకొని తీసుకున్నాం అనమాట. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపడతాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో అయితే నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపి పెట్టడం వల్ల ఏమిటంటే ముక్కలకు అనేది బాగా పట్టేస్తుంది. ఫస్ట్ తెచ్చిన వెంటనే మనమైతే ఈ పని చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నింటికి చూడండి గట్టిగా నలుపుతూ పట్టించాలి. ఈ విధంగా గట్టిగా నలుపుతూ అన్నింటి ముక్కలన్నింటి పట్టించిన తర్వాత ఒక సగం నిమ్మకాయ దెబ్బ అయితే తీసేసుకున్నాను. ఈ రసాన్ని కూడా వేయడం వల్ల చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా తొందరగా ఫ్రై అయ్యి రుచికరంగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా వీటిని కూడా నిమ్మరసాన్ని కూడా పట్టించేసేసి మూత పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పెట్టినట్లయితే తొందరగా ఫ్రై అవ్వడమే కాకుండా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఒక పాత్రలో అయితే నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన రైస్ ఏదైనా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, 2 లవంగాలు వేస్తున్నాను. మిరియాలు అయితే ఒక 10 వేస్తున్నాను. నేనైతే స్పైసెస్ అయితే కొద్దిగా తక్కువే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను కొద్దిగా కాజు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎక్కువేం అవసరం లేదండి. ఎప్పుడైతే మనం నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ అవసరం పడదు. ఇలా వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత తొందరగా మగ్గడానికి ఇంకొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా కొద్దిగా వేసుకోవాలి. అంటే 2 నుంచి 3 టమాటాలు అయితే వేసుకుంటున్నాను, పెద్దగా ఉన్నవి. వీటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టినట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ విధంగా మొత్తం అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఈ మొత్తం మసాలా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని చూడండి ఇలా నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకున్నాను. అది వేడైందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగా నలిపి వేయడం వల్ల అన్నీ విడిగా అయిపోతాయి కదండి, అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఆనియన్ ముక్కలు మొత్తం అన్నీ వేసిన తర్వాత నేను ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ అయితే కరెక్ట్గా కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి, లేదంటే అడుగంటుకోవడం అలా జరుగుతుంది. ఇలా చూడండి మరీ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసామంటే సరిపోతుంది, లేదంటే ఎక్కువ మాడిపోయినట్టు ఉంటాయి, రుచి అనేది మారిపోతుంది. వీటిని తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే కాజు కూడా తీసి ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే తీసేస్తున్నాను. తర్వాత చూడండి మనం కలిపి పెట్టుకున్నాం కదండి లెగ్ పీసులకైతే, వాటన్నింటిని అయితే ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముక్కల్లో అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రెండు వైపులా కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఎందుకంటే లెగ్ పీసులు కూడా చాలా పెద్దవి కాబట్టి బాగా ఫ్రై అయిపోయిన వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కడాయిలో వేసేసిన తర్వాత చూడండి 2 వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని మాడిపోకుండా చూసుకోండి, దగ్గరుండి వీటిని అయితే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయినా సరే మన బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా చూడండి ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి.
ఈ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసిన తర్వాత బాగా మొత్తం కలిసేలాగా ముక్కలన్నింటికి పట్టించి ఫ్రై చేసుకోవాలి. చాలామంది వీడియోని అయితే స్కిప్ చేసి చూస్తున్నారండి. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో ఎంత బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, 1 స్పూను ధనియాల పొడి, ఇంకా కొద్దిగా కారం, బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు అయితే 3 నుంచి 4 వరకు వేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే అండి, బిర్యానీ ఎప్పుడు చేయాలనుకున్నా మీరు చేసే క్వాంటిటీని బట్టి మనం స్పైసెస్ అనేవి వేసుకోవాలి. మీరు క్వాంటిటీ ఇంకా తక్కువ చేసుకున్నారనుకోండి, మిర్చి మొత్తం అన్ని మసాలాలన్నీ తగ్గించి వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువైనట్లయితే ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుందండి. ఎంత క్వాంటిటీ అయినా కరెక్ట్గా చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు మనం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. కాకపోతే కొద్దిగా ఓపిక ఉంటే చాలండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో అయితే మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నాను. అందులో అయితే ఉప్పు కూడా తగినంత, 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో అయితే బిర్యానీ మసాలాలు అయితే వేస్తున్నానండి. జీలకర్ర, చెక్క, లవంగం, ఇంకా మొత్తం అన్నీ బిర్యానీ మసాలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అవి ఉడికేటప్పుడు మాత్రమే మనం రైస్ వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా నిదానంగా అవి కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రమే కలిపినట్లయితే మన రైస్ అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడైనా సరే మనం వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఒక గ్లాస్కి అయితే 1 లీటర్ కంటే ఎక్కువ వాటర్ పడతాయి. వాటర్ తక్కువ అయినట్లయితే మన రైస్ అనేవి కొద్దిగా జిడ్డుగా అంటే కొద్దిగా బంకగా అట్లా వస్తాయి అన్నమాట. రైస్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఈ విధంగా చూడండి, హై ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 70% ఉడికినట్లయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దమ్ అవడానికి అయితే ఒక 10 to 15 మినిట్స్లో అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. కాబట్టి ఒక 70% ఉడికిన తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఒక అడుగునైతే నేను ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు నెక్స్ట్ రైస్ని అయితే ఉడికించాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. అంతలోపు మనం ఈ దమ్ కోసం మొత్తం అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులన్నింటినీ ఈ విధంగా మొత్తం అన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం అన్నీ ఒక్కొక్క లేయర్ వేసుకున్న తర్వాత రెండో లేయర్ కోసం అయితే మనం రైస్ ఆల్రెడీ మనం కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ కూడా ఇందులో అయితే మొత్తం అన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఓన్లీ 2 లేయర్స్ మాత్రం వేస్తున్నానండి. అడుగున ఒక లేయరు, మిడిల్లో చికెన్, మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను అంతే. మీరు కావాలి ఇంకా ఎక్కువ చేసుకున్నారనుకోండి ఇంకొక లేయర్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నింటినీ వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న ఆనియన్, కాజు మొత్తం అన్నింటినీ వేసేసి తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి అయితే ఆప్షన్ అండి. వేడివేడిగా తిన్నట్లయితే నెయ్యి బాగుంటుంది. చల్లారినట్లయితే నెయ్యి వేసినట్లయితే అంత రుచిగా అనిపించదు. కాబట్టి నెయ్యి మీకు నచ్చినట్లయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ వేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వేడి నీళ్ళలోనే సాఫ్రాన్ అయితే నానబెట్టుకున్న వాటర్ అయితే కొద్దిగా పోసేసుకోవాలి. తర్వాత 2 గరిటెల మనం వేడి నీళ్ళు కూడా వేసుకోవాలండి. అవి రైస్ ఉడికించుకున్న నీళ్ళు ఇంకా సాఫ్రాన్ వాటర్ కూడా వేసేసుకొని దాని మీద మూత పెట్టి బరువుగా అయితే పెద్ద రాయి పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మనం దమ్ చేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా నేను చెప్పిన విధంగా చేశారంటే మీకు ఎటువంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మంచి వీడియోస్ ఉన్నాయండి. వాటిని కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇంకా ఆనియన్, క్యారెట్ ఇంకా రైతాతో అయితే సర్వ్ చేసుకున్నామండి ఇంట్లో సండే రోజు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఈ విధంగా చేసి ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ యమ్మీ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే తప్పకుండా తినిపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.